పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతున్నారు దీని మీద మరొక వస్తున్నారు. అంటే విభిన్నమైన కథనాలు. అక్కడ ఏం జరిగిందని వాళ్ళిద్దరికీ తెలియదు. అసలు రాధా ఏం మాట్లాడారు ఒకసారి విందాం, ప్లే చేయండి అమ్మది. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆశీర్వచనం ఎల్లప్పటికీ ఈ వేదిక మీద ఉన్న గణేష్ కి కార్యక్రమం ఉందని చెప్పినాడు. మన జక్కంపూడి గణేష్ కి, మన దారిశెట్టి రాజాకి భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి కూడా మీ అందరినీ ఆశీర్వచనమే వాళ్ళకి అండ. వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా సరే చేయగలుగుతారని చెప్పని కూడా మీ అందరికి తెలియజేస్తూ ఈ విగ్రహం ఏర్పాటు చేసిన సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆశీర్వచనం ఎల్లప్పటికీ ఈ వేదిక మీద ఉన్న గణేష్ కి కార్యక్రమం ఉందని చెప్పినాడు. మన జక్కంపూడి గణేష్ కి, మన దారిశెట్టి రాజాకి భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి కూడా మీ అందరినీ ఆశీర్వచనమే వాళ్ళకి అండ. వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా సరే చేయగలుగుతారని చెప్పని కూడా మీ అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి రైట్. ఇదండి ఒకసారి నేను మళ్ళీ రిపీట్ కూడా వినిపించాను, అది క్లియర్ గా వినాలి. ఆయన అన్న మాట ఏంటి, అక్కడ దాడిశెట్టి రాజా ఉన్నారు, జక్కంపూడి గణేష్ ఉన్నారు. సో ఆయన ఏం చెప్తున్నాడు, మీ ఆశీర్వాదం వీళ్ళకి కావాలి. వాళ్ళు రాజకీయ నాయకులు ఎందులో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. మరి వాళ్ళకి మీ ఆశీస్సులు కావాలి, వాళ్ళు బలంగా ఉంచాలి అంటే వైఎస్ఆర్సీపీకి ఇదిగో వంగవీటి రాధా సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. కాపు సామాజిక వర్గం 2024లో పూర్తి స్థాయిలో కూటమి వైపు ఉందండి. ఎందుకంటే 2014లో కూడా కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు వైపే ట్రావెల్ చేసింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, గుర్తుంచుకోవాల్సినది చాలా కీలకమైన అంశం. 2019 విషయానికి వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసారు. కాపులు ఎక్కడికక్కడ విడిపోయారు, ఎవరు జెండా పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చెయ్యాలని వచ్చి ఉండొచ్చు కాక చాలా మంది, కానీ ఆ బలం సరిపోలేదు, ఆ స్ట్రెంగ్త్ సరిపోలేదు. ఇప్పుడు రాధా గారి పరిస్థితి ఏంటి, ఆయన వైసీపీలోకి వెళ్ళిపోతున్నారా, ముహూర్తం సిద్ధమైపోయిందా, లేకపోతే ఇది ప్రచారం వరకు పరిమితం అవుతుందా, మరి ఆయనకు పదవి ఇవ్వలేదని చెప్పి నిరాశ నిస్పృహంలో ఉన్నారా? మొన్న అంబటి గారి అరెస్టులు ఇవన్నీ కూడా ఆయనకు కూడా ఏమైనా ప్రెజర్ పెరుగుతున్నారు. ఎందుకంటే రంగా గారితో నేను ట్రావెల్ చేశానని చెప్పి అంబటి గారు పదే పదే చెప్తుంటారు. అరే మా నాన్నగారితో ట్రావెల్ చేసిన వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నది కదా, మనం అందులో ఉంటే ఇబ్బంది పడిపోతామని చెప్పి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? మరి నిర్ణయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన వెళ్ళనిస్తారా? పదవి ఈ రోజు కాకపోతే రేపన్నా వస్తుంది అని చెప్పి వాళ్ళు అభిమానులు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంతకాలం పదవి ఇవ్వకపోతే ఎలాగని చెప్పి ఇంకో వర్గం మాట్లాడుతున్నారు. ఏదైనా సరే తుని వేదికగా మళ్ళీ రాధా మంటలు.